అయిపోయింది. ఏంటి ఈ వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారంలో ముందు నుంచి మేము చెప్తున్నాం వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అని. ఇవో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్తో ఇది ప్రూవ్ అయింది అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మాట. దాన్ని తింగరతనం అంటారు తెలుగులో. ఎందుకు? ఫ్రమ్ ద డే వన్ నుంచి జన్మభూమి కమిటీలకి రీప్లేస్మెంట్గా ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి సముచిత స్థానం కల్పిస్తూ వాళ్ళు ఇస్తున్న ఆనరోరియంతో వాళ్ళ దగ్గర నుంచి ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిలాగా ప్రతి 50 ఇంటికి ఒక మనిషిని పార్టీ కార్యకర్తలను డిప్లాయ్ చేసి చేయిస్తున్న వర్క్ అని భూమి పుట్టక నుంచి చెప్తున్నాం. ఈ తెంగరవాళ్ళకి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నిమ్మగడ్డ రమేష్ ఆ బీజేపీ వాళ్ళు చేస్తున్న దాష్టికానికి తెలుగుదేశం బలైపోతున్నా సరే నిన్న కాక మొన్న ఏదో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదో నా వల్లకాడో తీసుకొచ్చి కూడా నెత్తిన ఎలాంటి పాలు పోసాడంటే ఇంక చొక్కలు ఎట్టచ్చు లోపల కూర్చొని అన్నదాకా వెళ్ళారు. అయినా సరే వీళ్ళకి శవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నదానికి ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పార్టీకి పట్టుగొమ్మలాంటి వాళ్ళు ఎవరంటే కార్యకర్తలు. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రోజు దాకా కార్యకర్తలు ఎవడో అని ఎత్తుక్కునే ఉదంతాల నుంచి నాయకులు ఎవరు అని ఎత్తుక్కున్న ఉదంతాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం ప్రజల్లో కార్యకర్తల్ని నాయకుల్ని ఉంచిన ఉదంతం ఏదేళ్ళు బట్టి ఎవరికి అవునన్నా కాదన్నా. అలా గతంలో తెలుగుదేశంలో ఓటమి జన్మభూమి కమిటీల వల్లనే ఓడిపోయాం అన్న దగ్గర నేను నా సేనాని. ఇప్పుడు ఉదాహరణకి సైనికులు ఓడిపోతే యుద్ధం ఓడిపోయినట్టు కాదు కదా, రాజు ఓడిపోతే యుద్ధం ఓడిపోయినట్టు. ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కుర్చీ మడత పెడతారని ఏదో మాట్లాడారు సార్. ఆయన చేతులు స్లీవ్స్ మడత పెట్టినట్టే దీనికి ఒకసారి ఇంటర్ప్రిటేట్ చేసి చెప్పడం చాలా సులువు. ఇప్పుడు మనం సాధారణంగా మనం అందరం ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకుంటాం. ఏదైనా పని చేసినప్పుడు ఏం చేస్తాం, ఫుల్ స్లీవ్లు కఫ్లింగ్లు పెట్టుకుని టై ఒకటి కట్టుకుని వాడు పని చేయడు కదా, షర్ట్ మడత పెట్టి పెన్లో దిగుతాం. అంటే సిద్ధం అని సభలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటున్నాడో దాని అర్థం ఏంటంటే ఎలక్షన్స్ కి నేను సిద్ధమై ఉన్నాను. కార్యకర్తలుగా మీరు ఇంకా ఎక్కడైనా నిద్రావస్థల్లో ఉంటే మీరు కూడా చేతులు మడత పెట్టి రండి పనికి, యుద్ధంకి సిద్ధమవుతున్నాం, ఈ సిద్ధమై నేనున్నాను, నేను మిమ్మల్ని నమ్ముకుని యుద్ధంకి వెళ్తున్నాను. ఇది కార్యకర్తలకి నాయకుడికి అధినాయకుడికి ఉన్న బాండేజ్. వీళ్ళు ఎప్పుడైతే మీకు ఆల్రెడీ మీకు తెలుసో తెలీదో ప్రజాస్వామ్యంలో ఓటనే ఆయుధంతో ప్రజలు ఆ కుర్చీలు కూర్చోబెడతారు. వీళ్ళకి గత ఎలక్షన్స్లో కుర్చీలు మడతపెట్టి ఇంట్లో కూర్చోమని మంచమే పడుకోమని రెస్ట్ తీసుకోమని పెద్ద ఆయనకి నువ్వైతే ఎందుకు పనికిరావని పవన్ కళ్యాణ్కి డిసైడ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరూ కలిపి కుర్చీలు మడతపెట్టి అదేదో ఫోల్డింగ్ చైర్స్ కదా మళ్ళీ వేసి కూర్చుందాం అనుకుంటే ఇప్పుడు మనకి చూడండి దీంట్లో షార్ట్స్లో వస్తుంటాయి ఆ చైనా వాళ్ళు కర్రలాట పెట్టుకుని కుర్చీలు సాగ తీసుకుని కూర్చుండడానికి వీలుగా ఉండే మడతపట్టివే కుర్చీలు అనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల హృదయాలు గెలుచుకుని ఇచ్చే కుర్చీలు వేరు బాబు. మీకు ఆల్రెడీ మడతపెట్టి ఇంట్లో కూర్చోమని చెప్పి మడతపెట్టి పంపించారు. మళ్ళీ మీరు తగుదనమ్మా అని వస్తే పని చేసేవాడు హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని ముందుకు వస్తున్న వాడితో మీరు ఎక్కడా సిద్ధంగా లేరు. మీరు ఇంకా సమాయత్తం అవుతున్నారు. ఏది పొత్తులు దాని ఆవశ్యకత, నీకెన్ని ఇవ్వాలి నాకెన్ని ఇవ్వాలి, పైపచ్చి నిస్సహాయ స్థితి ఎలాంటిదంటే వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మేము వస్తే వాళ్ళని తొలగించేస్తామని టీడీపీ ఇప్పటికి చెప్పింది. తర్వాత నారా లోకేష్ గారి పాదయాత్రలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్ల వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాం, మీరేం ఇబ్బంది పడొద్దు అంటూ వాళ్ళని కొంతమంది పిలిచి మీటింగ్ పెట్టుకుని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత టీడీపీ జనసేన కూటమి వస్తే వాలంటీర్లు ఉంటారా ఉండరా? ఎవరుంటారు? అప్పుడు జన్మభూమి కమిటీలో పనిచేసిన తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు వస్తే అంటే ఇక్కడ దగ్గర 2,50,000 మంది వ్యవస్థ ఉంటుంది కానీ వీళ్ళు ఉండరు. అప్పుడు ఎవరి అన్సర్టనిటీ ఉంటుంది అంటే డైరెక్ట్ గా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మీకు ఓట్లు రావు, మీరు ఓట్లు మేము తీసుకోము అన్న కాన్సెప్ట్ లో 2,50,000 తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి చేసినట్టే కదా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీరు జగన్మోహన్ రెడ్డి కోసం కాకుండా వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకునే పరిస్థితిని అపోజిషన్ క్రియేట్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ అందుకని నేను తెంగరవాళ్ళ విషయాలు ఎలా ఉంటున్నాయి అన్న విషయంలో చెప్తున్నా. రెండో విషయం ఇక్కడికి వచ్చాక మీకు ఎప్పుడైనా సరే నంద్యాల సభల దగ్గర ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నా టికెట్ కూడా నేను అనౌన్స్ చేసుకోలేని నిస్సహాయ స్థితి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పార్టీ ఆల్రెడీ మడతడిపోయి బీజేపీ ప్రాపకం కోసం చూస్తూ మీరు నేనే అనుకుంటా చర్చించినట్టుకున్నాం. మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అని అండర్లైన్ చేస్తూ జాతీయ ఎలక్షన్ లో చక్రం తిప్పడానికి నువ్వు ఉపయోగపడతావా? ఢిల్లీ చర్చల సారాంశం అదేనట. మరి ఆబ్వియస్ గా అదే ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి స్థితి అంటే నో అనే శబ్దాన్ని చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎగేసుకు వెళ్ళిన పాపానికి ఆల్రెడీ కేసులు దాని ఆవశ్యకతతో మడతెట్టేసే కార్యక్రమానికి తెరలేపేసి ఉన్నారు. ఇది కుర్చీ ఇరుక్కుపోయావు నా పాట పాడుకోండి రామారావు గారు పాట. నిజానికి పొత్తుల కోసం వెళ్ళి ఉండకుండా ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు. ఆప్షన్ ఈయన దగ్గర పిలిచారుగా, వాళ్ళు పిలిస్తే. మీకు మాట చెప్తున్నాను, ఒకప్పుడు డిక్టేట్ చేసి టర్మ్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్ ఈయన ఎక్స్ప్లోర్ చేసేవాడు.
అందుకే మీరు గోద్రాలర్ల తర్వాత ఆ రోజు మీరు మడత పెట్టిన దానికి ఇవాళ సరైన సమయంలో వాళ్ళు ఎలా మడత పెడుతున్నారో తెలుసుకోమనండి. ఏంటి ఢిల్లీ ఇచ్చిన అమిత్ షా ఇచ్చిన ఆఫర్ ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్ సార్. ఆఫరే కాదు, చచ్చిచ్చి మీరు ఆఫర్ అని పెద్ద పెద్ద పదాల భగోని ఛానల్ వండి వాడకండి. ఆప్షన్ కూడా కాదు, కామన్ మేనిఫెస్టో. దిస్ ద ఫస్ట్ పాయింట్. అంటే బీజేపీ వాడు రాసిన దాంట్లో మీ శిలక పలుకులు ఏమన్నట్టు తెచ్చి రాసుకోండి.